ఏమిటండి? ఆ సెల్ ఫోన్కి బానిసలైపోయి ఎంతసేపు అదొకటి దొరికింది, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా అది సెల్ ఫోన్ ఒకటి దొరికింది. ప్రతి ఒక్కరికి విలువలు కోల్పోతున్నారు. భార్యతో మాట్లాడాల్సిన సమయం సెల్ ఫోన్ తినేస్తుంది. మనం అనుకుంటున్నాం మనిషి రూపం వస్తుందేమో 666 అని మనం అనుకుంటున్నాం. నా దృష్టిలో ఏమనిపిస్తుందంటే 666 వచ్చేసాడు, అది సెల్ ఫోన్ రూపంలో వచ్చేసేసి అందరి చేతుల్లోకి చేరిపోయాడు. అర్థమవుతుందా? ఈరోజు సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నా, బిడ్డలతో ఎంతసేపు గడుపుతున్నా ప్రశ్నించుకో. నువ్వు బిడ్డలతో గడిపి వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వారి మాట తీరు ఎలా ఉంది, వారికి శ్రేష్టమైన విషయాలు తెలియచేస్తూ, వారిలో ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగిస్తూ, మంచి విషయాల్ని వారికి తెలియచేస్తూ బిడ్డలను ఒక ఆరోగ్యకరమైనటువంటి మంచి స్థితిలో పెంచాలి. కానీ సెల్ ఫోన్ వచ్చి పెంచుతుందా పిల్లలని? ఈరోజు సెల్ ఫోన్కి ఎందుకు అంత సమయం? ఏదో అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితిలో ఒక కాల్ చేసుకోవడం మంచిదే, కానీ అనవసరమైన విధంగా వ్యర్థముగా మనము ఏది వాడినా మన జీవితంలో అది మనకి శాపగ్రస్తంగా మారుతుంది. వ్యర్థంగా ఏవి కూడా మనము ఉపయోగించడానికి వీల్లేదు. అనవసరమైన కబుర్లు, గంటలు గంటలు ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడడం, గంటలు గంటలు ఉపయోగం లేదు. ఏం మాట్లాడంటే ఏమీ తెలీదు. ఆ గంట సేపు ప్రార్థన చేస్తే దేవునికి ఎంత దగ్గర అవుతావు? ఆ గంట సేపు మోకరిస్తే సమస్యలు నీ ఎదుట ఎంతగా మోకరిస్తాయి? ఆ గంట సేపు దేవునితో సత్సంబంధము కలిగి జీవిస్తే నీ జీవితము, నీ కుటుంబము ఎంత వెలుగుమయంగా ఉంటుంది. ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకోండి. ఆ రీతిగా